తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్న జూనియర్ ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్టు యూనియన్స్ విజ్ఞప్తి చేసింది. చిత్ర పరిశ్రమలో అడుగడుగున వంచనకు గురవుతున్నది జూనియర్ ఆర్టిస్టులేనని యూనియన్స్ నాయకులు కె ఈశ్వరరావు తెలిపారు. నిబంధనల ప్రకారం జూనియర్ ఆర్టిస్టుకి రోజుకు 900 రూపాయలు చెల్లించాల్సి ఉండగా తక్కువ మొత్తం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నా పేరు ఎం వెంకటేష్, సిఐటియు హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ సెక్రటరీ. ఈరోజు జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లకు సంబంధించిన సమస్యలపైన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. ప్రధానంగా గత ఎన్నికలు 2023 అక్టోబర్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా జూనియర్ ఆర్టిస్టులకు ఇప్పుడు గెలిచిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో చాలా హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీ ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి అమలు జరగట్లేదు. కాబట్టి వాటిని వెంటనే అమలు చేయాలి అనే డిమాండ్ తోటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించింది రోజుకి 700 రూపాయలు వాళ్ళకు ఇవ్వాలి. కానీ కేవలం నాన్ కార్డ్ హోల్డర్స్ని వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకు 400 ఇస్తూ వీళ్ళకు షూటింగ్స్ ఇవ్వకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది ఒకటి. రెండోది ఏంటంటే గతంలో వీళ్ళకు డైలీ వేజ్ ఉంటుండే, లేదంటే వీక్లీ వన్స్ పేమెంట్ ఇస్తుండే. వీళ్ళు ఎన్నికల సందర్భంగా ఏం చేశారు అని అంటే మేము మంత్లీ పేమెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు 5వ తారీఖు. కానీ ఇప్పుడు కొన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ అయిపోయినాయి. వాటి 6 నెలలకు సంబంధించిన పేమెంట్లు కూడా ఇప్పటివరకు ఇవ్వట్లేదు. మరి 6 నెలల నుంచి పేమెంట్లు ఇవ్వకపోతే ఒక జూనియర్ ఆర్టిస్టు వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు, అసలు వాళ్ళు ఎలా బతుకుతారు అని చెప్పేసి ఈరోజు సిఐటి యూనియన్గా మేము ప్రశ్నిస్తాం. నేను జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అభ్యర్థిగా పోటీ చేశాను గతంలో 2 సార్లు. రెగ్యులర్గా వచ్చే ఆర్టిస్టుల ఓట్లన్నీ మనకే వస్తున్నాయి. కాకపోతే వాళ్ళు కొన్ని దొంగ ఓట్లు సృష్టించి ఆ ఓట్ల ద్వారా ఎలక్షన్స్ చేసి వాళ్ళు ఎలక్ట్ అయినట్టుగా వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. సో మేమేమంటే మా జూనియర్ ఆర్టిస్టుల సమస్యలు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని సంప్రదించాము. కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. ప్రతి ఒక్కరూ మా పరిధిలోకి రావు అని చెప్పి తప్పించుకునే